ఇబ్బందల్లా హిందీని బలవంతంగా రుద్దద్దనే కదా. అందరూ చెప్పేది హిందీని బలవంతంగా రుద్దకండి అని. తమిళనాడు వాళ్ళు చెప్పినా అదే. మీకు జనకేతన సభలోమో బీజేపీ వైఖరి, మళ్ళీ తమిళ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలోమో సేమ్ డిఎంకే చెప్పే వైఖరి పవన్ కళ్యాణ్ చెప్పాడు. డిఎంకే కూడా చెప్తుంది బలవంతాన్ని రుద్దకండి అంటున్నారు. ఇంటగ్రేషన్ జరగాల్సిందే, కరెక్టే. ఇంటగ్రేషన్ యూనిఫామిటీతో జరగదు. యూనిఫామిటీ వేరు, యూనిటీ వేరు. డైవర్సిటీతో యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం ద్వారా దేశం ఐక్యంగా ఉంటుంది. కానీ నేను బలవంతంగా భిన్నత్వాన్ని అంతం చేసి ఏకత్వాన్ని సాధిస్తా అంటే దేశం ఐక్యంగా ఉండదు. శ్రీలంకలో అదే జరిగితే సింహళ తమిళ మధ్య అంతర్యుద్ధం జరిగింది. బెంగాల్ తూర్పు పాకిస్తాన్లో అదే జరిగితే బంగ్లాదేశ్ ఏర్పడింది. బెలూచిస్తాన్ ఇప్పటికీ రగులుతోంది. మనం ఇది చరిత్ర చెప్పిన వాస్తవం కదా. అందువల్ల ఇంటగ్రేషన్ అనేది డైవర్సిటీ ఉన్న దేశంలో, భిన్నమైన భాషలు ఉన్న దేశంలో